కాకినాడ జిల్లా రేచర్లపేట పరోళ్లపేటలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్బీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి దానికి తగిన పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలియజేశారు. విభాగాలుగా మనం ఈ సమస్య ఏర్పాటు చేస్తాం సార్. ఒకటి అధికారులంతా కూడా మన రైట్ సైడ్ కూర్చున్నారు సార్, మెయిన్ హెడ్స్ అన్ని కూడా. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మన సచివాలయ సిబ్బందులు కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ప్రక్కగానే మన ఎమ్మెల్యే గారు ప్రక్కగానే మనకి వాడి కూర్చున్నారు. ముఖ్యంగా మనకి ఇక్కడ 4 కౌంట్స్ ఏర్పాటు చేశాము. ఏంటంటే ముఖ్య దరఖాస్తుదారులు ముందుగా చాలామంది దరఖాస్తు తెచ్చుకోలేదు కాబట్టి మేమే దరఖాస్తులు టైప్ చేసి రాసిస్తాము. అక్కడ లెఫ్ట్ సైడ్ 3 కౌంటర్లు పెట్టాము. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ దరఖాస్తు రాయించుకున్న తర్వాత ఆ దరఖాస్తు తీసుకుని మన దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మేము అన్ని పరిశీలించిన తర్వాత దానిపైన ఇనిషియేషన్ ఇక్కడ పంపిస్తాము. పంపించిన తర్వాత కంప్యూటర్ ద్వారా మీకు అక్కడ రసీదు ఇస్తాం. ఆ రసీదు మీకు రేపు ప్రొద్దున సమస్య పరిష్కారం కాకపోయినా మీకు ఏదైనా ఆ రసీదు తీసుకుని వచ్చినట్లయితే ఆ రసీదు ద్వారా పరిశీలించి మీకు సమస్య ఎక్కడ పెండింగ్ ఉందో అని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి వార్డు వైజ్గా మనం పెట్టుకున్నాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి మధ్యలో కూర్చున్న వారు బెనిఫిట్ ఇక్కడ ఎవరైతే మనకి పిటిషన్దారులు అర్జీదారులు వచ్చారో వారంతా కూడా మీ దరఖాస్తు మీ 1 by 1 పిలుస్తాము. ఏదైతే మన కాకినాడ నగరంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకుని కార్యక్రమం చూసుకున్నట్లయితే ప్రజా సమస్యలు పరిష్కారం అవడానికి ఒక మంచి వేదిక అవుతుందన్న ఆలోచనతో ఈ రోజున మన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. నిన్ననే మనం స్మార్ట్ సిటీ ఆఫీస్లో 36 డివిజన్, 37, 38, 39, 40, 41 డివిజన్లు అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. నిన్న దగ్గర సుమారు 2:30 గంటలయ్యింది మధ్యాహ్నం. చాలా మట్టికి అర్జీలు రావడం జరిగింది. అయితే నేనేమంటానంటే ఈరోజు ప్రజా దర్బారు మన సోమవారం మన కార్పొరేషన్ ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదైతే నేనైతే శాసనసభ్యులుగా నేనే కాదు, రాష్ట్రంలో చాలా మంది శాసనసభ్యులు ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర కూడా ప్రజా దర్బార్ అయిపోతుంది. రోజు వస్తూనే ఉంటారు, మధ్యాహ్నం సాయంత్రం వస్తూనే ఉంటారు. అయినా మేము కూడా ప్రజల దగ్గరికి ఉండి చేస్తున్నాం. సరే, ఒక పక్కనే చూసుకున్నట్టయితే మా జిల్లా పార్టీ ఆఫీసులో కూడా కార్యక్రమం చేస్తున్నాం, అక్కడికి వస్తున్నారు. సరే, ఎన్ని చేసినప్పుడు కూడా ఇంకా సమస్య